దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఇస్తున్న ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవాదేవుడు చెప్తున్నమాట ఏంటంటే, నేను నిన్ను ఆశీర్విస్తాను, అదేవిధంగా నేను కాపాడుతాను. ఆయన కాపాడేవాడై ఉన్నాడు, ఆయన ఆశీర్వించేవాడు. మనుషుల్లో చాలామంది ఎలా ఉంటారంటే, కొంతమంది ఆశీర్వదిస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు, కొంతమంది కాపాడుతారు. కానీ ఆశీర్వాదము కాపాడడం అనేది నిత్యము ఎవరు చేయలేరు. అంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాను కనుక ఇక నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఒక స్థాయికి నువ్వు వచ్చావు, ఇక కాపాడుకోవటం అనేది అది నీ బాధ్యత. నీకు ఒక జాబ్ ఇచ్చాను, ఇక నువ్వు కాళ్ళ మీద నిలబడడం నీ బాధ్యత. నీకు ఒక ప్లాట్ఫారం, ఒక రూట్ నీకు చూపించాను, ఇక నిన్ను నువ్వు నిలదొక్కుని నిన్ను కాపాడు, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం నీ బాధ్యత అనేది మనుషుల యొక్క పాలసీ, మనుషుల యొక్క పద్ధతి. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్విస్తాను, అదేవిధంగా నిన్ను నిత్యము కాపాడుతూనే ఉంటాను. మనుషులకు దేవునికి చాలా తేడా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. మనుషుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మనుషులు ఎలా ఉంటారంటే, మనము తిరిగి ఏదైనా చేస్తాము అనే ఉద్దేశంతో మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలైనా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అదే మన నుంచి ఎటువంటి సహాయం అందదు అని తెలిసిందనుకో, మన చెంతకు కూడా వాళ్ళు రారు, మన దరికి కూడా రారు. మనం ఎంత బాధలో ఉన్నా కూడా పలకరించడానికి కూడా రానటువంటి మనుషులు లోకమందు నివాసం చేస్తూ ఉన్నారు. కానీ దేవాదేవుడు అలాంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట వింటున్నావు నువ్వు, ఆయన నిన్ను బలపరిచేవాడు, ఆయన నిన్ను ఆదరించేవాడు, ఆయన నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను ఆశీర్వించేవాడు ఆయన. అందుకే అంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వించి నిన్ను కాపాడును గాక. అవును, దేవుడే కాపాడుతాడు, దేవుడే ఆశీర్విస్తాడు. మనల్ని కాపాడడానికట ఆయన కునుకను నిద్రించి, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రించాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వించాడు. ఆశీర్వాదాన్ని ఏం చేశాడంటే అలాగే ఉంచలేదు, విస్తరింపజేశాడు. బ్లెస్సింగ్ని ఇంకా ఎక్కువలాగా చేస్తానని మాట ఇచ్చాడు, చేశాడు కూడా. ఈరోజు డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ లాగా నీకు ఆశీర్వాదం, అదేవిధంగా రక్షణ, కాపాడటం అని నిన్ను బ్లెస్ చేయడం, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన తర్వాత ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనం కాపాడుకోవాలి. కానీ దేవుడు అంటాడు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నేనే నిన్ను కాపాడాలి. ఒక అద్భుతమైనటువంటి చక్కటి వాక్య సందేశం దేవుడిని ముందు ఉంచాడు. ఈరోజు నువ్వు శాపాన్ని అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, దుఃఖంలో ఉండి నా బ్రతికేంటి అనుకుంటూ ఉన్నావు కావచ్చు. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్విస్తాను, నీ శాపాన్ని కొట్టివేస్తాను, నేను నిన్ను కాపాడుతాను. మనుషులు ఎవ్వరు కాపాడకపోయి నేను నిన్ను కాపాడుతాను, రక్షిస్తాను. మనుషులు ఎవ్వరు రాని చోటుకు నేను వచ్చి నిన్ను కాపాడుతాను. ఇంత గొప్ప దేవుడు అండి. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవులో వినపడవు, మనిషి హృదయానికి అర్థం కావు, గోచరం కావు. ఈరోజు ఏ బాధలో ఉండి, ఏ కష్టంలో ఉండి ఈ మాట వింటున్నావు, కానీ నీకున్న శాపం కొట్టివేయబడుతుంది. ఎందుకంటే నువ్వు పడుతున్న బాధ నువ్వు అనుకోవచ్చు, ఇది నా మీద ఉన్న శాపము, నా మీద నుండి యొక్క సమస్య తొలగిపోదు, ఇది ఇంతే అనుభవించాల్సిందే నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీ కోసం కలవరిశిలో అనుభవించాను, నీ శాపాన్ని కొట్టివేశాను, నీ శాపాన్ని నేను ఆశీర్వాదంగా మారుస్తున్నాను, నీ శ్రమలన్నింటి దీవెనగా మారుస్తున్నాను, నీ కష్టాలన్నింటి దీవెనగా మారుస్తా ఉన్నాను. ఎందుకు బాధపడుతూ బాధపడకు, దేవుడు చెందకు. యేసయ్య ఇస్తున్న మాటని, ఈ వాగ్దాన్ని నమ్మి ముందుకు సాగు. ఖచ్చితంగా నీకు ఉన్న సమస్య నుంచి విడుదల పొందుకుంటావు. అన్న మాత్రం కాదు, దేవుడు నిత్యము కాపాడము గాక. ఈ మాటలు నమ్మినట్లయితే నాతో పాటు కలుగుసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమగలత్తని వందనాలు స్తోత్రం చేసినాం. అద్భుతమైన చక్కటి వాక్యం మీరు మా ముందుంచి మాకు తెలియపరి విధానాలు సృష్టిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. ఎంతమంది వీళ్ళకి మాట ఉన్నారు, వారి జీవితాల్లో వారి మీద ఉన్న శాపము
కొట్టివేయండి. వారికి ఉన్న కష్టము, కన్నీళ్ళు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు, లేమిళ్ళు తొలగింపచేసి మీరు మహిమ పొంది వేడుకుంటున్నాం. నిత్యము ప్రతి బిడ్డను కాపాడు వేడుకుంటున్నాం ప్రభా. ఎవరు కాపాడతారని చెప్పేసి, ఎవరు రక్షిస్తారు, ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్న వారి జీవితంలో ప్రభా తండ్రి, నీవు ప్రభా తండ్రి వారితో మాట్లాడి వారిని మీరు కాపాడి రక్షించి స్థిరపరచమని వేడుకుంటున్నాం, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని మీరే రక్షించి కాపాడమని, ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.